రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్న రైతన్న సమాచారం ఛానల్. మనం ప్రస్తుతం కామేపల్లి మండలం గోపాలపురం తండా అయితే రావడం జరిగింది. మనం బజరంగి ఫీల్డ్ చూడడానికి వచ్చాం. ఆ ఫీల్డ్ చూడడంతో పాటుగా రైతులు కూడా ఫీల్డ్ పెట్టడం జరిగింది. ఒకసారి మీ పేరండి? శంకర్ నాయక్ గారు. ఏ ఊరు మీది? జోగుగూడెం విలేజ్. జోగుగూడెం విలేజ్. మీకు మిరప తోటలో సాగు చేసే దాంట్లో ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది? ఒక 10-15 సంవత్సరాలు ఉంది. 10-15 సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఈ రోజు ఎక్కడికి వచ్చారు మీరు ఫీల్డ్ చూడడానికి? ఇప్పుడు గోపాలపురం తండా వచ్చినాం. గోపాలపురం తండా. విత్తనం పేరేంది? బజరంగి. బజరంగి. ఇప్పుడు మీరు విత్తనం చూసారా? మొత్తం తోట మొత్తం తిరిగి చూసారా? తోట అంటే మనం ఇక్కడ పెట్టిన దగ్గర కాకుండా లోపల పోయి కూడా వచ్చారా? లోకల్ మొత్తం చూసాం. మొత్తం తిరిగి నుంచి పై దాకా కాయలే. ఎక్సలెంట్ సీడ్. ఎక్సలెంట్ సీడ్ అంటూ. సీడ్ విషయంలో అయితే పర్వాలేదు. సైజు కూడా బారుంది, కలర్ ఉంది. మనం ఇక ఏసీలు వేసుకున్నా కూడా మంచి వెరైటీ ఉంది, మంచిగా ఉంది, రంగు బాగుంది, క్రాప్ సెట్టింగ్ బాగుంది. క్రాప్ సెట్టింగ్ గనుపు దూరం ఉంది, దగ్గర ఉందండి. గనుపు చాలా దగ్గర ఉంది. గనుపు దగ్గరే ఉంది. గనుపు దగ్గరే ఉంది. మరి కింద నుంచి క్రాప్ సెట్టింగ్ ఎట్లుంది? బాగుంది, దగ్గర ఉంది. కింద ఏమైనా తాళ అవుతుందని రైతు వేసుకోవచ్చు. తాళు కూడా లేదు. ఎకరానికి 30 క్వింటల్ తగ్గదు. ఇక్కడ పాదులు ఎన్ని మొక్కలు పెట్టిండు? పాదులో ఒకటే మొక్క ఉంది. ఒకటే మొక్క ఇంత గుబురుగా వచ్చింది చూసారా? గుబురు చాలా గుబురుగా ఉంది. అంటే ఒకటి పొలలాగా పైకి పెరిగిందా? గుబురుగా వచ్చింది. గుబురుగా వచ్చింది, బుట్టలాగా వచ్చేసింది. బుట్టలాగా వచ్చింది. కొంచెం ముందు పోదాం పడు. మనం పైకి గొడుక్కోమలు కాపెట్టి వచ్చిందండి. పైకి పై దాకా క్రాప్ బాగుంది. కింది నుంచి పై దాకా ఎక్సలెంట్ సీడ్, పర్వాలేదు. కాయ సైజ్ ఎంత ఉండొచ్చు? కాయ సైజు ఒక 3 అంగుళాలు, 4-5 అంగుళాలు, 5 అంగుళాలు ఉంది. 5-6 అంగుళాలు ఉంది. 5-6 అంగుళాల పైన ఉంది.